ఒకరోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. ధ్యానంలో నవ్వడం అమ్మవారు చూసింది. ధ్యానం ముగిసిన తర్వాత అమ్మవారు శివుణ్ణి, స్వామి, మొదటిసారి మిమ్మల్ని ధ్యానంలో నవ్వుతూ చూశాను. దీనికి కారణం ఏమిటి అని అడిగింది. శివుడు చెప్పాడు, తన భక్తుడు మరియు అతని భార్య మాట్లాడిన మాటలు విని తాను నవ్వాను అని. పూర్తి విషయం చెబుతూ మహాదేవుడు ఇలా అన్నాడు. మృత్యులోకంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను నా భక్తుడు. నా ఆలయంలో పూజారిగా ఉన్నాడు. అతను రాత్రింబగలు నా సేవలో నిమగ్నమై ఉంటాడు. అతను ఆలయం వెనుక ఉన్న ఒక చిన్న గుడిసెలో తన భార్యతో నివసిస్తున్నాడు. అతని భార్య కోరుకుంటుంది వారికి సొంత ఇల్లు మరియు ధనం ఉండాలని, తద్వారా వారు సుఖంగా జీవించగలరు అని. కానీ పూజారి కేవలం ఆలయానికి వచ్చే కానుకలపైనే ఆధారపడి ఉన్నాడు మరియు ఆలయానికి వచ్చే దానాల ద్వారా అతని కుటుంబం ఖర్చులు గడవడం కష్టంగా ఉంది. ఇల్లు మరియు ఇతర సౌకర్యాలు ఎక్కడి నుండి వస్తాయి? అయినా అతను రాత్రింబగలు తన భార్య కల నెరవేర్చడానికి నన్ను ప్రార్థిస్తూనే ఉంటాడు. ఈరోజు అతని భార్య అతనితో అన్న మాట విని నేను నవ్వకుండా ఉండలేకపోయాను. పార్వతీమాత అడిగారు, అసలు అతని భార్య ఏమంది? దానివల్ల మీ ధ్యానం భగ్నమైంది అని. దానికి శివుడు వివరించారు. అతని భార్య అతన్ని వ్యంగ్యంగా ఇలా అంది, ఏ బోలా శంకరుణ్ణి నీవు రాత్రింబగలు సేవిస్తూ నాకు ఇల్లు కోరుతూ ఉంటావో వారికే స్వయంగా ఇల్లే లేదు. వారు స్వయంగా కైలాస పర్వతంపై నివసిస్తారు. నీకు ఇల్లు ఎలా ఇస్తాడు? ఈ మాట విని నేను నవ్వుతున్నాను. దీనికి పార్వతీమాతకు చాలా కోపం కలిగింది. ఆమె అన్నది, స్వామి, ఈ మాట విని నాకు చాలా బాధగా ఉంది. ఆమె మిమ్మల్ని హేళన చేస్తుంది, మరి మీరు నవ్వుతున్నారు. మీరు ఆమెకొక ఇల్లు మరియు సదుపాయాలు అందించండి, తద్వారా ఆమె మీపై నిందలు వేయదు. దీనికి శివుడు చెప్పాడు, పార్వతి, ఇది నా చేతుల్లో లేదు. ఈ ప్రాణులందరూ మృత్యులోకంలో నివసిస్తున్నారు. వారు తమ పూర్వజన్మ కర్మలు మరియు ప్రస్తుత జన్మ కర్మల ఫలితాలను అనుభవిస్తున్నారు. వారి కర్మల ఫలితాలు పొందిన తర్వాత చివరకు వారు మోక్షాన్ని పొందుతారు. అందుకే దీనిని మృత్యులోకం అంటారు. మానవులు తమ కర్మల రుణాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ జన్మిస్తారు. ఇది కర్మభూమి. కర్మ లేకుండా ముక్తి లేదు. శివుడు ఇంకా చెప్పాడు, ఈ బ్రాహ్మణుడు గత జన్మలో ఒక వడ్డీ వ్యాపారి. అతను ప్రజల భూమి, నగలు, పశువులు తాకట్టు పెట్టుకొని వారికి డబ్బు ఇచ్చేవాడు మరియు వారి భూములను స్వాధీనం చేసుకునేవాడు. ఇతరుల నగలు మరియు వడ్డీ నుండి వచ్చిన డబ్బును అతని భార్య కూడా ఉపయోగించేది. అందుకే ఈ జన్మలో అతనికి ఇల్లు లభించదు మరియు అతని భార్య ఎవరైతే ఆ వస్తువులను ఉపయోగించిందో ఆమె కూడా అతనితో కలిసి ఈ కర్మఫలాన్ని అనుభవిస్తుంది. ఈ జన్మలో అతను నన్ను సేవిస్తున్నాడు. అందువల్ల అతని కర్మల వల్ల అతనికి రావాల్సిన కష్టాలు నా భక్తి కారణంగా అతనికి రావడం లేదు. అతని జీవితం శాంతిగా నడుస్తుంది. కానీ అతని కర్మల లెక్క పూర్తి అయ్యే వరకు అతనికి ఇల్లు మరియు ఇతర సదుపాయాలు లభించవు. ఇదే విధి నియమం. పార్వతి అన్నది, ఇది సరే, కానీ అతని భార్య మీపై నింద వేస్తుంది. దాని గురించి ఏమి చెయ్యాలి? అప్పుడు శివుడు చెప్పాడు, ప్రపంచంలో కలియుగం సమీపించే కొద్దీ మనుషులు భగవంతుని భక్తి చేయడానికి బదులుగా ఆయన్ను నిందించడం ప్రారంభిస్తారు. ఇది సృష్టి ప్రారంభంలోనే వ్రాయబడింది. ఈ కష్ట సమయంలో ఎవరైతే నన్ను సేవిస్తూ ఉంటారో వారు ఈ మృత్యులోకం నుండి విముక్తి పొందుతారు. హర హర మహాదేవ.